నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, ఇక ప్రాంతం ఏదైనా సరే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి శాఖలు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పదవులు దక్కకపోవడంతో పార్టీలో నేతల మధ్య గందరగోళం నెలకొని పార్టీలు మారే యోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రాధాన్యత లేకపోవడం, తగిన గుర్తింపు రాకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగానే అక్కడ ఉన్నటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మొగ్గులు చూపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ పదవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాని పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఇటు ఉద్యమకారులు రగిలిపోతున్నారు. అయితే పార్టీ అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ తమకు ఎలాంటి పదవులు దక్కడం లేదని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు ఉద్యమ సమయంలో కేసీఆర్ తో పాటు అడుగులేస్తూ అనేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇటు తమకు ఎలాంటి పదవులు కానీ ఎలాంటి అర్హత కూడా దక్కలేదని చెప్పి కూడా వీళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పార్టీలో ఎందుకు కొనసాగాలి, ఎంతకాలం ఓపిక పట్టాలి, పార్టీలో అసలు గుర్తింపు కూడా లేకుండా పోయింది, అసలు పదవులు వస్తాయా రావా అని కూడా తెలియని పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా వీరు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళయ్యాయి. ఎమ్మెల్సీ పోస్టులు ఖాళైనప్పటికీ కూడా తమకు పదవి కూడా రాని పరిస్థితి లేదని ఇప్పుడు కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఇక్కడ పార్టీలో ఉండే పరిస్థితి, కొనసాగే పరిస్థితి లేదని చెప్పి ఇటు వేరే పార్టీకి వేదని చెప్పి కూడా ఆలోచన ఉన్నట్టు కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అంటే ఈగ గంగారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా కేసీఆర్ తో పెట్టుకుని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించిన కొద్ది మంది ఉద్యమ నాయకుల్లో ఇటు ఈగ గంగారెడ్డితో ఒకరు, ఇటు కేసీఆర్ తో కొంతమంది కూడా ఉద్యమంలో పాల్గొని అందులో ఈగ గంగారెడ్డి కూడా ఒక ప్రధాన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అయితే ఈగ గంగారెడ్డి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాడు. అయినప్పటికీ కూడా అలాంటి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు కూడా దక్కలేదు. అయితే దీంతో అసహానికి గురైనటువంటి ఈగ గంగారెడ్డి కూడా ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేందుకు కూడా మొగ్గు చూపిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీంతో జిల్లా మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి అదే బుద్ధిగించే ప్రయత్నం చేశారు. పార్టీలకు విడిచి వెళ్ళవద్దు, పార్టీలో భవిష్యత్తు ఉంది, మీకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇప్పిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఇక్కడ అతనికి కూడా ఎలాంటి పదవి కూడా దక్కని పరిస్థితి ఉంది. దీంతో అతను కూడా ఒక ఇంత రగిలిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇటు దీంతో పాటు మధుశేఖర్ కూడా వేరే పార్టీ నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చాడు. పార్టీలో వచ్చినప్పటికీ కూడా తను అనేక ఆర్మూర్ నుండి నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ కూడా తనకి ఎలాంటి పదవి దక్కలేదని చెప్పి కూడా ఆయన ఆందోళన జరుపుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు అరకల నర్సిరెడ్డి టీడీపీలో ఇటు మాండ వెంకటేశ్వరకు నమ్మిన బంటుగా ఉన్నాడు. మాండ వెంకటేశ్వరతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చేయడు. అయినప్పటికీ కూడా అతనికి ఎలాంటి గౌరవం దక్కలేదు, ఎలాంటి పదవి కూడా దక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అతను కూడా పక్క పార్టీకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి వీళ్ళు ఉద్యమాలు పోరాడారు. తెలంగాణ కోసం అనేక కూడా పోరాటాలు చేశారు. అయినప్పటికీ వీరికి తమ పార్టీలో సముచిత న్యాయం దక్కలేదని చెప్పి కూడా వీరు పక్క పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ కూడా జోష్ పుంజుకుందని చెప్పవచ్చు. వస్తే రేవంత్ రెడ్డి పిసిసి పార్టీ తర్వాత జిల్లాలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ ఉత్తేజంగా కొనసాగుతుంది. అయితే దీంతో ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వీరు సుముఖతంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు దీనిపై కూడా దీంతో పాటు మరికొన్ని రోజుల్లో కూడా వీరంతా కాంగ్రెస్ పార్టీ చేరిన కూడా తెలుస్తుంది. అయితే దీనిపై దిగి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంకొకటి ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే నుంచో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఒక ఉద్యమ పార్టీగా వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలుగా ఎన్నో సేవలు అందించాం. అయినప్పటికీ కూడా గుర్తింపు లేదు. ప్రధానంగా ఇంకొకటి కూడా పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇజ్జత్ లేదు,
పదవులు అసలే లేవు కూడా ఆందోళన ఎదురు అంటే కనీసం ఉన్నటువంటి దానికి గౌరవం కూడా దక్కనటువంటి పరిస్థితిని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం చూసుకుంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏదైతే కేసీఆర్ ఇంకెవరికి పదవులకు సంబంధించినటువంటి ఆశలు పెట్టుకోవద్దని ఇవ్వదని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తానికి దీన్ని చక్కతే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉందంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసే విధంగా ఏమైనా పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమంలో ముందు కేసీఆర్ తో ముందు నుంచి కూడా పోరాటం చేశారు అనేక మంది. అయినప్పటికీ వీరికి గుర్తింపు రాని పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది పక్క పార్టీ ఇటు టీడీపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ చేరారు. వారికి పదవులు దక్కాయి. తమకు ముందు నుండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో విన్నట్టు ఉన్నాం, తమకు ఇంతవరకు పదవి దక్కలేదని చెప్పి అసలు పార్టీలో తమకు ఇజ్జత్ కూడా లేదని చెప్పి ఎవరు తమను పట్టించుకునే పాపాన పోలేదని కూడా వీరు ఆనందం చెందుతున్నారు. అయితే దీనిపై ఇటు అధిష్టానికి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వీరు పాపన పోలేదు. అయితే ఇటు ప్రధానంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి పోస్ట్ ఖాళీ అయినప్పటికీ కూడా తమకు పదవి కూడా జిల్లా కూడా పదవి దక్కే పరిస్థితి లేదని చెప్పి కూడా వీరు ఇక తమకు పార్టీలో మనుగడ లేదు, పార్టీలో కొనసాగితే తమకు మనుగడ లేదు. ఖచ్చితంగా ఇటు పక్క పుంజుకుంటున్న వాటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తమకు కనీసం పరువైన దక్కుతుందని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా రైట్ నవీన్, అంటే ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడే చక్కదిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే పుంజుకున్నట్టు కర్ణాటక ఎన్నికల్లో తన యొక్క హవాయించినట్టు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ జాయిన్ అయితే తన ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది అని ఉద్దేశం కార్యకర్తలు మారుతున్నారని కూడా మనం ఇంకొక యాంగిల్లో ఆలోచించే అవకాశం ఉందంటారు. మనుగడ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అలాగే హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ కూడా బహిరంగ సభ పెట్టింది. దీంతో కూడా జిల్లాలో జోష్ పుంజుకుందని చెప్పవచ్చు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది, తమకు పదవి దక్కుతాయి. ఈ అవసరమైతే కూడా కొద్ది కష్టపడితే కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. ఎన్నికలు దగ్గర వస్తుందో తమకు ఇంకా అక్కడ కష్టపడితే తమకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. కష్టపడితే వేరే ఇంతవరకు కష్టపడినప్పుడు ఎలాంటి ఫలితం లేదు. వీటి కాంగ్రెస్ పార్టీలో కొద్ది కష్టపడితే ఖచ్చితంగా తమ గుర్తింపు వస్తుంది. అక్కడ తమ రేవంత్ రెడ్డి తో పాటు అధిష్టానం కూడా తమను గుర్తిస్తారని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇటు కారు తిరిగి మరి అస్సాం పార్టీలకు చేరేందుకు కూడా ఇటు తెలంగాణ ఉద్యమం ముందు నుండి పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుసు. దీంతో పూర్తిగా రానున్న ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి పూర్తిగా ఉద్యమకారులు ఖాళీ అయ్యి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనంతో హీటెక్కినటువంటి రాజకీయాలు, అందరూ కలిసి ఉండాలి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ పటిష్టతను మరింత పెంచాలి, ఎన్నికలకు సమాయత్తం అవ్వాలి అని నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క అక్కసు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. వారి యొక్క ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గం నుంచి పోటీకి సరైన ముగ్గురు నేతలు అన్నట్లు తెలుస్తుంది మనకి. మొత్తానికి చూసుకుంటే బరిలో వనమ, బలగం, జలగం, అలాగే డిహెచ్ శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తుంది. అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేతలు ఉన్నటువంటి అక్కడ పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూననేని కూడా బరిలో ఉంటారని, పొత్తులో ఉన్నాం కదా అని చెప్పేసి అది కూడా ఒక వార్త వినిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాకరేపుతున్నాయని చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అంటే ముగ్గురు నేతలు, అంటే ఇటు ఖమ్మంలో చూసుకోవచ్చు, ముఖ్యంగా మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం అంటే అన్ని నియోజకవర్గాలలో భద్రాద్రి జిల్లాలలో జనరల్ సీటుగా ఉన్నటువంటి కొత్తగూడెం సీటుకై అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆశావులు ఎక్కువగా ఉన్నారని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాల్లో అయితే ఈ యొక్క నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం లేపాయని కూడా చూడొచ్చు. అదేవిధంగా
ఈ యొక్క సాధారణ ఎన్నికలకు ఇంకో 6 నెలల సమయం ఉండడం, ఇంకా అంటే ఏ పార్టీకి ఏ ఒక్క పార్టీకి కూడా పొత్తు కుదరలేదు. ఇప్పటివరకు అయితే ఏ పార్టీ తోటి పొత్తుతో ఎలక్షన్ లో పాల్గొంటుందో కూడా ఇంకా తెలియలేదు. అదే విధంగా ఎవరితో ఉంటారో కూడా ఎటువంటి క్లారిటీ లేకుండా నిన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు, అదే విధంగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అయితే నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక దుమారం లేపాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ముందుగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గత కొద్ది రోజులుగా ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ వారి యొక్క అంటే అనుచర వర్గాన్ని కావచ్చు, లేదు అనుకుంటే వారి అభిమానుల్ని కలుసుకునే పనిలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఏదైతే ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా ఈసారి కొత్తగూడెం నుంచి పోటీ చేసేది నేనే, ఈసారి గెలవబోయేది కూడా నేనే అయితే మళ్ళీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఈ యొక్క జలగం వెంకట్రావు అంటే 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి వనమా చేతి అంటే అప్పుడు మహాకూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలైనటువంటి జలగం వెంకట్రావు నిన్న అంటే ఈ యొక్క దమ్మపేట మండలం పట్వారిగూడెంలో తన అనుచరగణము అదేవిధంగా అభిమానులతో అయితే ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అనుచరుల వద్ద ఈసారి పోటీలో నేను ఉంటాను అని, కాకపోతే అంటే భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా అయినా మారచ్చు అని ఆయన మనసులో బయట పెట్టారు. అంటే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అయితే ఎక్కడ కూడా బీఆర్ ఎండాలు కానీ ఈ యొక్క పార్టీ పరంగా చిహ్నం అయితే ఎక్కడ కనిపించాల పరిస్థితి అయితే ఉంది. అయితే జలగం వెంకట్రావు మాట్లాడుతూ నేను ఏ ఒక్క నాయకుడిని కించపరచను, అంటే నా రాజకీయ భవిష్యత్తులో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడిని అంటే మాట్లాడరు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు, నా పని నేను చేసుకుంటూ పోయాను. ఏదైతే కొత్తగూడానికి నేను చేయనటువంటి అభివృద్ధి ఈసారి నన్ను ఎన్నికల్లో గెలిపిస్తుంది, ఈసారి ఖచ్చితంగా కొత్తగూడ హరిలో అయితే ఉంటానని ఆయన అయితే స్పష్టం చేసినట్లుగా కూడా వచ్చాడు. కానీ ఏ పార్టీ తరఫున అనేది ఇప్పుడే నేను ఏది చెప్పలేను, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తానని అయితే చేసేదైతే లేవు, కానీ ఏ పార్టీ నుంచి అయితే ఇప్పుడు చెప్పలేను, ఎన్నికలు రాకముందే నేను ఏ విధంగా చెప్పాలని ఆయన మాట్లాడినట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఏదైతే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అంటే జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడానికి పాల్వంచ మండలం ఉల్వనూరులో వెళ్ళిన ఆ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ ఏదైతే శాసన సభ్యుడు ఉన్నారో ఆయన గట్టి వ్యాఖ్యలు చేశారని కూడా చూడాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే 80 సంవత్సరాలు వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడానికి చాలా అభివృద్ధి చేశారని, ఆయన వయసు పడుతుంటే ఆయనకి విశ్రాంతి కొత్తగూడ నియోజకవర్గాలు అయితే ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలని ఆయన కోరారు. అంటే ఈ యొక్క వనమా వెంకటేశ్వరరావును ఉద్దేశించి రిటైర్మెంట్ తీసుకో అని చెప్పినట్లుగా చూడవచ్చు. అదే విధంగా వనమా వెంకటేశ్వరరావు తనయుడు అన్నటువంటి వనవా రాఘవను కూడా ఉద్దేశించి ఏదైతే తండ్రి పేరు చెప్పుకొని ఇంకెన్ని రోజులు జనాలను బెదిరిస్తారు అన్న విధంగా కూడా ఈ యొక్క గడల శ్రీనివాసరావు అయితే మాట్లాడినట్టుగా కూర్చో. అయితే గడల శ్రీనివాసరావు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో అంటే ఆయనకి అంటే వీలు దొరికినప్పుడల్లా కూడా జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో అయితే వరుస పర్యటనలు అంటే ఆయనకి వీలు దొరికినప్పుడు కొత్తగూడెంలో అయితే పర్యటనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం ప్రజలు కావచ్చు, లేకపోతే వనమా అభిమానులు కావచ్చు, ఏదైతే నీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నీ పదవికి రాజీనామా చేసి కొత్తగూడెం వచ్చి ఈ యొక్క వనమాని విమర్శలు చేయాలని ఈ రోజు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్, అంటే ఏదైతే నిన్న వనమా మీద కామెంట్లు చేశారో గడల శ్రీనివాస్ ఆయనని ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు కొత్తగూడెంలో అయితే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ పరంగా అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో వీరందరూ కూడా మాట్లాడుతూ కొత్తగూడెం వనమా వెంకటేశ్వర అయితే కొత్తగూడానికి అమితమైనటువంటి సేవ చేశారని, ఆయనని విమర్శించే స్థాయి గడలకు లేదని గట్టిగా ఎత్తికొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే వీటన్నిటినీ కూడా చూస్తుంటే అంటే ఇప్పుడు గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే కొత్తగూడెంలో శాసనసభ్యుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని అయితే ఎదిరించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఎటువంటి అంటే ఆయనకి ఎటువంటి కూడా అధిష్టానం నుంచి అంటే ఏ ఇంటిమేషన్ లేకుండా ఆయన మాట్లాడతారా అని కొత్తగూడెం ప్రజల్లో అయితే ఒక ఆసక్తి కూడా బయటకి అంటే రేకెత్తుతుందని. ఎందుకు అంటే ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని అదే పార్టీ అంటే ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ గా ఉన్నత పొజిషన్ లో ఉన్న వ్యక్తి ప్రతిసారి కూడా ఆయనని తగ్గిస్తూ మాట్లాడుతుంటే అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆంతర్యం ఏమిటని అయితే ఒక ప్రశ్న అయితే బయటపడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా చూస్తుంటే కొత్తగూడెం రాజకీయాలు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే హీట్ పెంచుతున్నాయని కూడా చూడొచ్చు. అయితే అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తుంది, అయితే ఈ ముగ్గురిట్లో ఎవరికొకరికి సీట్ ఇచ్చిన పరిస్థితులలో మిగతా ఇద్దరు ఈ పార్టీలోనే కొనసాగుతారా, లేదు అంటే మరి వేరే నేపథ్యం మొత్తం చూసుకుంటే కొత్తగూడెం రాజకీయంలో ఒక కొత్త ముసలం అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచి నడుస్తుంది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. గడల శ్రీనివాస్ వ్యవహారం చూసుకున్నా, వనమా వ్యాఖ్యల మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరు తెరీకుల అంతర్గత పోరు కూడా మనం కొన్నిసార్లు బయటపడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుకున్నాం. అంటే మొత్తానికి ఏదైతే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నేతలు సరిగ్గా అందులో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఒక కారణము అని అనుకుంటే, మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న
సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ కనుక గడల శ్రీనివాస్ డిహెచ్ శ్రీనివాస్ కానీ ఒకవేళ పదవి ఇస్తే, ఒకవేళ సీట్ ఇచ్చినట్టయితే ఈ నేపథ్యంలో ఇటువైపు వనమా ఉన్నటువంటి వర్గీయులు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన మాట చూస్తుంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఒక బలమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి తీసుకున్న నేపథ్యంలోనే గడల శ్రీనివాస్ మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ వ్యవహారం ఇలా చూసుకుంటే పార్టీ మార్పులు ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి రాజకీయాలకు అక్కడ వేదిక అయ్యే అవకాశం ఉందంటారు. అంటే ఖచ్చితంగా రాజశేఖర్, ముఖ్యంగా గడల శ్రీనివాసరావు, వనమా వెంకటేశ్వరరావు ఇద్దరు సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు తనయుడు గత ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక అంటే రాష్ట్ర కుటుంబ హత్యల నేపథ్యంలో వనమా రాఘవేంద్రరావు జైలుకు వెళ్ళిన నేపథ్యంలో ఏదైతే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గట్టి నాయకుడి కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చూసినట్లు ఈ యొక్క గడల శ్రీనివాసరావుని కొత్తగూడెంలో నిలబే ఆలోచనతోటే ఆయన కొత్తగూడెంలో జిఎస్ ప్రారంభం చేసి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్లే విధంగా నుంచి అధిష్టానం నుంచే వచ్చింది అనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీనివాసరావుకి ఒకవేళ సీట్ ఇచ్చినట్లయితే అయితే వనమా వెంకటేశ్వరరావు కుటుంబం లేకపోతే ఆయన అనుచరగణం కావచ్చు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఎన్నికలలో మనం చూసుకుంటే ఎప్పుడైతే వనమా వెంకటేశ్వరరావుకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే అంతకుముందు ఎలక్షన్ లో తీసుకుంటే వనమా వెంకటేశ్వరరావుకి కాంగ్రెస్ లో సీట్ రాని పక్షంలో అంటే వేరే పార్టీలోకి వెళ్లి సీట్ అంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి సీట్ తెచ్చుకున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన వయస్సు రీత్యా ఆయన మరి వేరే పార్టీలకు వెళ్తారా లేదా థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నవీన్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్న ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి కొత్తగూడెంలో కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ములుగు జిల్లాలో అభివృద్ధికి ఉంచుకున్నటువంటి పలు గ్రామాలు ఉన్నటువంటి చందంగా పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో వెంకటాపురం మండలం బోధపురం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముత్తారం, సీతారాంపురం, కైపాక, తిప్పాపురంలో కనీస సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి అక్కడ అగమ్య గోచరంగా ఉంది. ఇక కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని గ్రామస్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. మండల కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. ఆ గ్రామాలకి కనీస సౌకర్యాలు లేకపోవడం, ఎన్నికల సమయంలో మాత్రం ప్రజాప్రతినిధులు రావడం, హడావిడి చేయడం, హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం యథావిధిగా జరుగుతున్నటువంటి అక్కడ ప్రజల్లో ఒక వాదన ఉన్నటువంటి పరిస్థితి. మంచినీటి సౌకర్యం కూడా కనీసం లేకపోవడం ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తాగునీటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకమైన ఒక మిషన్ భగీరథ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తాగునీరు కోసానికి అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సుదీర్ఘమైన పథకం అది. కానీ మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా వాటర్ స్పెషాలిటీస్ అంటే తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా తీసుకున్న రకమైన గోదావరి జలాల నీరు కూడా తాగించడానికి కూడా మంచి వాటర్ టైప్ కూడా పట్టణాల నుంచి పల్లెల్లోకి కూడా నేపథ్యంతో కూడా మొత్తం అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించటకై మిషన్ భగీరథ అనే పథకాన్ని మాత్రం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మొత్తానికి ములుగు జిల్లాలో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైన దట్టమైన అడవులను అంటున్న ఆ పల్లెల్లో మాత్రం ఇలా త్రాగునీటికి కానీ మొత్తం విలవిలలాడుతున్న పరిస్థితులు కనపడతా ఉంది. సీతారాంపురం గ్రామం కావచ్చు, వాజేడు, వెంకటాపురం మండలాల్లో మాత్రము చెలిమలతోటి కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చుకొని కూడా వాళ్ళ కాలం గడుపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా అక్కడికి అందకుండా పోతా ఉన్నది. కనీసం బంగారు తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు భవిష్యత్తు కొరకై చేస్తున్న ప్రజలకు మాత్రం మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వ పథకాలు మాత్రం అందలేకపోతున్నాయని చెప్తున్నారు. ఒక ఓట్లప్పుడే కూడా రాజకీయ నాయకులు గ్రామాలలోకి వస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో మాత్రం పల్లెల్లోని పల్లెల్లోని ప్రజలను మాత్రం మర్చిపోతా ఉన్నారు. వాళ్ళు పట్టణాలకే పరిమితం అవుతా ఉన్నారు. పేపర్లకే హామీలుగా మిగులుకుపోతున్నాయని చెప్తున్న పరిస్థితి ఘోరమైన. అక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. వాళ్లకు తాగునీటి సౌకర్యం లేక కూడా బిందెలతోని చేతబావుల కాడ చెలిమల నుంచి తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికైతే పల్లెల్లోకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం అందలేకపోతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ప్రభుత్వం కూడా నిధుల నియామకాలతో ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెకు, ప్రతి మారుమూల గ్రామానికి ఖచ్చితంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందిస్తున్నాం, గోదావరి పుష్కలంగా వాడుకునే ప్రయత్నం చేశామని కూడా చాలాసార్లు గప్పాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ
కనీసం మంచినీరు లేకుండా ప్రజలు అల్లాడిపడుతున్న పరిస్థితి ఉంటే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అక్కడ ఉన్న పరిస్థితి గ్రామ ప్రజలు ఏమంటున్నారు దీనిపై? ప్రస్తుతానికి ములుగు ఎమ్మెల్యే శాసనసభ్యులైన సీతక్క దర్శన అనసూయ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏజెన్సీ ప్రాంతాలకు గుడాలకు గిరిజన గుడాలకు తాగునీటి సౌకర్యం, ఆహార భద్రత వాళ్ళకు అంటే ప్రభుత్వ పథకాలను అందించడానికి కూడా అక్కడ మారుమూల ప్రాంతాలకు సంక్షేమ పథకాలు అందించడానికి కూడా అక్కడ ఐటీడే గిరిజన సంక్షేమ సంస్థ కూడా ఐటీడే కూడా ఏటున్నాలో నెలకొంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఆ గిరిజన మాత్రము అందని ద్రాక్షలకన్నా మిగులుతుంది. కానీ కనీస వసతులు అంటే ఐటీడీ ఏటున్న గిరిజన ప్రాంతం నుంచి కూడా పంపు అంటే వాటర్ పంపులు కానీ బోర్స్ కానీ తాగునీటి ట్యాంకులు కానీ మినీ ట్యాంకర్ వాటర్ కానీ తీసుకొచ్చిన బాధ్యతగా కనపడతలేదు. మొత్తానికి అక్కడ ఎమ్మెల్యే సీతక్క ప్రతిపక్షంగా ఉండడంతో పాటు మన గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా పోతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పల్లెల్లోని వాటర్ తాగునీటి లేక మాత్రం పల్లెల్లోని గిరిజన గూడాలు మాత్రం విలవిలలాడుతుందని చెప్పవచ్చు. కానీ మొత్తానికి చూసుకున్నా మాత్రం అక్కడ ఎమ్మెల్యే సీతక్క మాత్రం ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పైప్ మాత్రం అందించాలని చెప్పి ప్రజలు కోరుకున్న కూడా పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నటువంటి కరీంనగర్ జిల్లాపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఎవరైతే ఉన్నారో మంత్రి గంగుల కమర్. ఇక ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ నేపథ్యం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో తీగల వంతెన, మానేరు, రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్ ఇలా అవన్నీ చేస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే తిరుమల తరహాలో 20 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం కూడా చేపడుతున్న పరిస్థితి. తెలంగాణలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నటువంటి కరీంనగర్ అనేది మనకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అభివృద్ధి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్యక్రమాల్లో స్పీడ్ పెంచి అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా గంగుల కమలాకర్ ఆ ప్రాంతంపై దృష్టి పెట్టడం కూడా ప్రధాన కారణంగా తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కరీంనగర్ జిల్లా హైదరాబాద్ తో తరహాలో భారీగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ దాదాపుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇతను 30 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి ప్రస్తుతం 2 శాఖకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పొచ్చు. అంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా ఉన్న తీగల వంతెన నిర్మాణం, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్ ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో దాదాపు కరీంనగర్ జిల్లా రూపురేఖలే మారిపోతున్న తరుణంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహా 20 కోట్ల టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు గాను ప్రక్రియ కూడా మొదలైంది. నిన్న ఈ పనులను కూడా పర్యవేక్షించారు. 10 ఎకరాల స్థలంలో స్థానికంగా ఉన్న పద్మనగర్ లో 10 ఎకరాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం చేయనున్నారు. ఇందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో పాటు అర్చకులు కూడా ప్రత్యేకంగా కరీంనగర్ చేరుకొని ఇందుకు గాను ఆ పనులను ఏదైతే 10 ఎకరాల స్థలం ఉందో స్థలాన్ని కూడా సందర్శించి ఆ కార్యక్రమ శ్రీకారం అయితే చుట్టారు. ఈ రోజు తాజాగా అందుకు గాను క్రతువు ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం కూడా నిర్వహించారు. నిన్న విలేకరుల సమావేశం ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని కూడా అంటే పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కరీంనగర్ పట్టణం అని కూడా చెప్పవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలో హైదరాబాద్ లో ఒక ఆలయం ఉంటే అందుకు తీసిపోకుండా అదే విధంగా దాదాపు పూర్తిగా టిటిడి నిధులతో 20 కోట్ల రూపాయలతో కరీంనగర్ లో కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టారు. అంటే కరీంనగర్ జిల్లా హైదరాబాద్ తో పోటీ పడుతుందని చెప్పలేం, కానీ దాదాపుగా అదే శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంలో గంగుల కమలాకర్ పాత్ర కీలకం చెప్పొచ్చు. అంటే అందరినీ కలుపుకుపోతూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తూ ప్రధాన కూడలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిల ఆధునీకరణతో పాటు ఐలాండ్లు
మిగతా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అంటే ప్రత్యేకంగా జీవోలు అంటే గతంలో కమిటీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా గంగుల కమలాకర్ ఒక ప్రత్యేక కితాబునిచ్చారు. జీవోల కమలాకర్ అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఏదైనా పట్టుబట్టి ఆ దానికి సంబంధించిన జీవోలను పట్టుబట్టి ప్రభుత్వం ద్వారా తన పంతం నెగ్గించుకొని కరీంనగర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంలో అతిశయోక్తి మాత్రం లేదు. అంటే దాదాపు 20 కోట్ల నిధులతో ఇప్పుడు ఆలయం ఏదైతే తిరుమల తిరుపతి మనం విజువల్స్ లో చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కరీంనగర్ అంటే ఈ ఆలయ నిర్మాణం కేవలం ఒక సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తదనంతరం అంటే దాదాపు ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ తను పట్టం కడతాయా లేకపోతే ఈసారి కొంచెం పోటీ ఉంటుందా అనేది కూడా కొంచెం మాత్రం ఆయనకి తిరుగులేదు అని మాత్రం చెప్పుకోవచ్చు. తాను నిత్యం ప్రజల్లో అంటే ప్రతి ఒక్క రైట్ శ్రీకాంత్, ఇంకొకటి ప్రధానంగా ఏవైతే పనులు కొనసాగుతున్నాయో అభివృద్ధి పథకాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికలు సమీపంగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికి పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇంతవరకు దాదాపుగా చూసుకుంటే మనం ప్రధానంగా చర్చించినటువంటి ఆనేరు రివర్ ఫ్రంట్ కానీ ఐటీ టవర్స్ కానీ తిరుమల తరహాలో నిర్మిస్తున్నటువంటి ఆలయం కానీ ఇవి పూర్తయ్యే అవకాశం అంటారు ఆ టైంకి. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటే ముందు నుంచే అటువంటి పనులకి అంతరం అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అప్పటికి పూర్తయ్యే అవకాశం అనుకుంటే, లేకపోతే ఎన్నికలు జరుగుతున్నటువంటి ముందున్నటువంటి నేపథ్యంలోనే పనుల్ని మరొకసారి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారని అనుకోవచ్చు అంటారా? ఎన్నికల సమయానికి పూర్తయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 1వ తేదీన పూజా కార్యక్రమం మొదలవుతుంది. దాదాపుగా అంత పెద్ద ఆలయం అంత పెద్ద నిధులతో నిర్మిస్తున్నప్పుడు దాదాపుగా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంది. కాకపోతే తీగల వంతెన ఏదైతే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెండవ తీగల వంతెనగా నిర్మాణం చేపడుతున్న తీగల వంతెన పనులు మాత్రం 90% పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు. దాదాపుగా మరికొద్ది రోజుల్లో రాకపోకలు కూడా అనుమతించే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా మిగతా మైరు రివర్ ఫ్రంట్ కూడా కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ మీరు అన్నట్టుగా ఎలక్షన్ కోడ్ వరకు వచ్చే పరిస్థితి అయితే లేదు. తర్వాత అంటే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ తో సంబంధం లేకుండా అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అని కాకపోతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులుగా ఈ కార్యక్రమం ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యం కాబట్టి ఎలక్షన్ ఉంచు ఒకసారి గుడి నిర్మాణం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మహబూబ్ వెళ్దాం. మహబూబ్ నగర్ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. నాగర్ కర్నూలులో అన్నదాతల కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి, ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తున్న వరుస కథనాలు అమ్మా న్యూస్ మనకి ప్రచారం చేస్తుంది. అలాగే మన రిపోర్టర్స్ అండ్ కూడా మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అకాల వర్షాలకు జిల్లాలో చాలా నష్టం, అపార నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు కల్వకుర్తిలో తడిసినటువంటి ధాన్యం, రైతులు కన్నీళ్లు, వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దైనటువంటి ధాన్యం ఇప్పటికీ కూడా దాన్ని తరలించడంలో తూక వేసి పంపించడంలో అక్కడ ఉన్నటువంటి యజమాన్యం ఎవరైతే ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలుస్తుంది. తడిసిన ధాన్యాన్ని జేసీబీలతో మరో చోటుకు తరలించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. హమాలీలని లారీలు కరువుగా ఉన్నాయి. ముందు నుంచి కూడా లారీలు లేవు అని చెప్తున్నటువంటి పరిస్థితి. కొరియాలో అయితే లారీలు వేరే ఇతర ఇసుక మాఫియాకి సంబంధించి వాడుకుంటున్నప్పుడు కూడా దీనికి పూర్తి స్థాయిలో లారీలు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా మొత్తానికి అన్నదాతలు గగ్గోలు పడడానికి వారి యొక్క కన్నీళ్లు తెప్పించడానికి కారణమవుతున్న పరిస్థితి. అధికారులకి కానీ ప్రభుత్వానికి కానీ కనీస స్పందన లేదని కూడా రైతుల నుంచి వినిపిస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఖచ్చితంగా మేము చివరి గింజ వరకు కొంటాం తడిచినా కూడా అని చెప్పింది. బట్ ఆ పరిస్థితులు కనిపించట్లేదు. రైతులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అక్కడ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఇస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే నాగర్ కర్నూలు జిల్లా తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మార్కెట్ కు తెచ్చిన ధాన్యంతో పాటు ఏదైతే రైతులు రోడ్లపైన ఎండపోయడానికి పోసారో అవి కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ధాన్యం మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది. అయితే నీళ్లలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గత నెల రోజులుగా దాదాపు 80% మంది రైతులు ధాన్యాన్ని పలు మార్కెట్లో తెచ్చి అమ్మడానికి ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్తుందో మేము మద్దతు ధర ఇచ్చి కొంటామంటూ దీన్ని తాత్సారం చేయడంతో ఇటువంటి పరిస్థితి నెలకొంటున్నాయి. అయితే ఇది 3వసారి. మనం గతంలో కూడా రిపోర్టర్స్ టైంలో కానీ
పలు సందర్భాల్లో కూడా మనం విజువల్స్ లో మనం అంటే ఈ ఫోకస్ చేసాం ఈ వరి ధాన్యం తడవడం పైన. అయితే అయినా కూడా అధికారులు చెల్లం లేదని చెప్పొచ్చు. అయితే దాదాపు ఇప్పుడు 30-40% మంది రైతులు ఇంకా మార్కెట్ లో గత 20 రోజులుగా పడిగాపులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అధికారులు మెల్లగా అంటే తూతు మంత్రంగా కొనుగోలు చేస్తూ మేము కొనుగోలు చేస్తున్నామంటూ పై అధికారులకు రిపోర్టు పంపడంతో ఇటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే తెల్లవారుజామున కురిసిన వర్షానికి నాగర్కర్నూలు జిల్లా కలవకుర్తి, తర్వాత జడ్చర్ల, తర్వాత దేవరకద్ర, వనపర్తి మార్కెట్ లో పూర్తిగా ధాన్యం దాదాపు వందల సంఖ్యలో గండి బ్యాగులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు అక్కడ మార్కెట్ లో కూడా గతంలో మనం చెప్పాం తాడుపాలు కానీ సరైన సదుపాయాలు కానీ కల్పించడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రైతులు గత 20 రోజులుగా మార్కెట్ లో మాయిచర్ పేరు మీద తడిగా ఉన్నాయంటూ పలు కారణాలు చెప్పి అధికారులు కొనకుండా చేయడంతో ఇటువంటి పరిస్థితి నెలకొందని కూడా అన్నదాతలు వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా ఏవైతే తమ తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా లారీలు లేవంటూ గన్ని బ్యాగులు లేవంటూ పలు సందర్భాల్లో దాటేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వము చివరి గింజ వరకు కొంటామంటున్నా కానీ తడిసిన ధాన్యం కూడా కొంటామంటున్నా కానీ ఇక్కడ పరిస్థితులు పొజిషన్ కు వచ్చే వరకు వేరుగా ఉన్నాయంటూ కూడా అన్నదాతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు అంటే వారికి ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే రైతులు ఒక పక్క ధర్నాలు చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా మీడియా కూడా చూపిస్తుంది, అర్థమవుతున్నా కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమైనా దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడే ప్రయత్నం లేకపోతే రైతులకు ఏమైనా భరోసానిచ్చే ప్రయత్నం చేశారా? అయితే ఈ తడిసిన ధాన్యాన్ని రైతులు కానీ అధికారులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైతులు పలు సందర్భాల్లో మార్కెట్ యార్డ్ల ముందు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ అధికారులు కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఎటువంటి చలనం లేదు. మేము గతంలో చెప్పాం చివరి గింజ వరకు కొంటామని, కొంత సమయాన్ని పాటించాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని అయితే ఈ వారం రోజుల పాటు వర్షం వస్తుందని కూడా అధికారులు చెప్పినప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు రైతులకు ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం మీద అక్కడ కూడా సేమ్ అలాంటి ఒక సమస్య అక్కడ ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏదైతే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు, కానీ దానికి సంబంధించినటువంటి ప్రణాళిక మాత్రం సరైన విధంగా ముందు చూసుకున్న పరిస్థితి అధికారులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు సరైన సూచనలు చేయడం, ప్రణాళికాబద్ధత తప్పుడు ఆ ప్రణాళిక లేకపోవడం మూలనే రోజు రైతులు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో రైతులకు తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోనె సంచుల కొరత, ధాన్యం తరలింపుకు ప్రధానంగా సరిపోయినటువంటి లారీలు, ఈ సమస్యలతో అక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక రైస్ మిల్లులకు తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ తీర్పు నిరసనగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పోలీసులు కలుగు చేసుకుని వారు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి వ్యవహారం ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల జరుగుతుంది అనుకోవచ్చు. సునీల్, చెప్పండి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అప్డేట్స్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరులో రైతులు ఆందోళన దిగారు. అయితే గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా వడ్లు తడిసిపోయాయని చెప్పి కూడా రైతులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితమే రైతులు గోనె సంచుల్లో వాటన్నిటిని కూడా నింపి తూకానికి అదేవిధంగా రైస్ మిల్ కు తరలించేందుకు కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరోవైపు మిగిలిన ధాన్యాన్ని కూడా రోడ్డుకి ఇరువైపులా ఆరబోస్తారు రైతులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా వడ్లు పూర్తిగా తడిసి నిలపాలయ్యాయి. మరోవైపు గోనె సంచులో నింపి ఉంచినప్పటికీ కూడా వడ్లు పూర్తిగా తడిసిన నేపథ్యంలో రైతులు ఒక్కసారిగా అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు, రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులు తమ ఆందోళన విరమించమని చెప్పారు. ఎందుకంటే అధికారుల తీరు చాలా గర్హనీయంగా ఉందని చెప్తాను. ఎందుకంటే అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. 6 గాలాలు శ్రమించి మేము పంట పండించినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉంటున్నాయి. అదేవిధంగా
తూకం వేసక రైస్ మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేవని చెప్పి కూడా అధికారులు తమకు మొండి చేయి చూపుతున్నారని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు కేంద్రాలు ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మనకు చూపించారు కూడా తడిసిన ధాన్యాన్ని కూడా వారు చేతుల్లో తీసుకొని వాళ్ళు చూపించిన పరిస్థితి. మరోవైపు అక్కడికి వచ్చినటువంటి పోలీసు అధికారులకు కూడా వారు చూపించారు. రోడ్డు వెంబడి ఏ విధంగా వడ్లు మొత్తం నీటి పాలయ్యాయో కూడా వారు చూపించిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు జిల్లా స్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మాత్రం తడిసిన చివరి ధాన్యం వరకు కొనమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పి రైతులు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. ఏదైతే రైతులు అన్నదాతలు ధర్నాకు సంబంధించి పోలీసులు అడుగు చేసుకున్న తర్వాత అధికారుల నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? అధికారుల నుంచి కానీ లేకపోతే స్థానిక నేతల నుంచి కానీ ఏమైనా రిప్లై వచ్చిందా? పోలీసులు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి ఏమైనా రిప్లై ఇచ్చారా? అయితే ఐకేపీ అధికారులు మాత్రం ఒక లారీల కొరత ఉన్నమాట వాస్తవం అని చెప్పి కూడా వాళ్ళు అంగీకరిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రైతుల బాధలను మేము కూడా అడుగుతాం, త్వరలోనే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కూడా వారు హామీ ఇస్తున్నప్పటికీ అధికారులకు సంబంధించి ఈ లారీల కొరత కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే అధికారులు గతంలో చెప్పారు, మీరు కాంటాక్ట్ సంబంధించి సిద్ధంగా ఉంచండి, అదేవిధంగా మొత్తం బస్తాలోకి ఎత్తి సిద్ధంగా ఉంచని చెప్పారు. ఉంచిన రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వారు తరలించకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి రైతులు పెద్ద నష్టపోయారని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. మొత్తానికి అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు, కానీ హామీ ఎంతవరకు నెరవేరుస్తుందో మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. అప్డేట్స్ సునీల్, అది అన్నదాతల మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం అధికారులు సరైనటువంటి సమాయత్తంతో ముందుకు వెళ్ళకపోవడం, ప్రణాళికాబద్ధంగా అక్కడ ఉన్నటువంటి కార్యాచరణ లేకపోవడంతో ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి అకాల వర్షాల తర్వాత పడడంతో ఏదైతే తడిసినటువంటి ధాన్యం కనిపిస్తూ ఉంది, అంటే తూకమైనటువంటి ధాన్యం తడిసిపోయిన పరిస్థితి, రైతులు మరొకసారి మూలిగే నెక్కపై తాటిపండు పడినటువంటి పరిస్థితిగా రైతుల పరిస్థితి. ఇక ఆ నేపథ్యంలో వారు ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించాలని అమ్మనిస్ తరపించి మనం కూడా ఆశిద్దాం. ఎస్, నెక్స్ట్ నల్గొండ నుంచి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లాలో ఉద్రిక్తంగా మారినటువంటి విఏఓల ఆందోళన, కలెక్టరేట్ ఎదుట విఏఓల ఆందోళనకు సిఐటియు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే డిమాండ్ల పరిష్కారం కోసం ఐకేపీ విఏఓలు ఎవరైతే ఉన్నారో వారు పోరుబాటు పట్టారు. వారిని అలాగే సిఐటియు నేతలు కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఏదైతే గత కొద్ది రోజులుగా ఐకేపీ కేంద్రాలు పనిచేస్తున్నట్టు విఐఓలు గత కొద్ది రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం 16 రోజులుగా వారైతే ఆందోళనకు సిద్ధపడ్డారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో వారందరికి కూడా సిఐటియు మద్దతు తెలిపింది. సిఐటియు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ సిఐటియుతో పాటు విఐఓలు అందరూ కూడా వేలాది మందిగా తరలి రావడం జరిగింది. తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు కూడా తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని కూడా వారందరూ కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ఈరోజు వారందరికీ సిపిఐ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి సిఐటియు వారికి మద్దతుగా నిలిచి ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆందోళన నిర్వహించారు. అయితే వేలాది మంది కూడా ఇక్కడికి తరలి రావడంతో పోలీసులందరినీ కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ క్రమంలో అందరూ కూడా ఇటు పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి నల్గొండలోని వంటంతో పాటు టూటౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ క్రమంలో ఇటు పోలీసులకు, విఐఓలకు మరియు సిఐటియు నాయకులకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి అయితే మారింది. తమ డిమాండ్ల పరిష్కార సాధనలో తాము గత 16 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ పాటు ఈరోజు జిల్లా వ్యాప్తంగా తరలించినటువంటి విఐఓలతో పాటు సిఐటియు మద్దతుగా తెలపడంతో వారందరూ కూడా నల్గొండ కలెక్టరేట్ వేలాది మందిగా ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రతిఘటించడంతో కొద్దిసేపు అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజశేఖర్.
ఇంకోటి నల్గొండ మనం చూస్తున్నాం, అక్కడ నల్గొండ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విఏఓల పరిస్థితి అలాగే ఉంది, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ చూసుకుంటే పరిగెత్తించి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ లేకపోతే మిగతా నేతలు కానీ పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీనిపై అక్కడ ఉన్నటువంటి ధర్నా చేయడానికి వచ్చినటువంటి విఏఓలు కానీ సిఐటి నాయకులు కానీ ఏం చెప్తున్నారు? అయితే తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఏదైతే ఆందోళన చేస్తున్నామో, తమ యొక్క హక్కుల కోసము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామో, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి తాము ఏదైతే నిరసన చేస్తున్నామో ఈ యొక్క నిరసనను అడ్డుకునే ప్రయత్నము చేస్తుందని, తాము శాంతియుతంగా చేసినటువంటి యొక్క నిరసన దీక్షను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సభని, తమ సమస్యలు పరిష్కరించడం పోగా తమ మహిళలను చూడకుండా కూడా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించి దురుసుగా ప్రవర్తించడం పట్ల అయితే వారంతా మండిపడుతున్నారు. అదేవిధంగా సిఐటి నాయకులు కూడా వారికి సంఘీభావం తెలపడం జరిగింది. సిఐటి నాయకులు కూడా విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి పోలీసులు వారందరినీ కూడా వాహనాల్లోకి తరలించే క్రమంలో వారందరూ కూడా ప్రభుత్వం పైన ఒకంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏదైతే నిరసన దీక్ష చేసి చివరికి ప్రభుత్వం యొక్క దిగువ తర్వాత వారందరినీ డిగ్రేడ్ చేస్తామని వారి అందరికీ కూడా హామీ ఇవ్వడంతో అయితే వారు కొద్ది రోజుల క్రితమే యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన ఆందోళన విరమించుకున్నారు. దాని తర్వాత వీరు విఐఓలు కూడా తమ యొక్క శాంతియుత కార్యక్రమంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు కూడా కొద్ది రోజులుగా చేసినటువంటి యొక్క నిరసన దీక్షను ఇటు పోలీసులు వాళ్ళు శాంతియుత చేస్తున్నటువంటి యొక్క నిరసన దీక్షలో వారిని అక్రమంగా అరెస్ట్ చేసి విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా అరెస్ట్ చేయడం పట్ల అయితే వారందరూ కూడా ఒకంత ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాజశేఖర్, ఇంకొకటి కిరణ్, ప్రధానంగా చూసుకుంటే మీరు మాట్లాడినట్టు ఎవరైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి శాంతియుతంగా లేకపోతే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల సాధనకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. వారికి ఒక సమస్యకి పరిష్కారం దొరికిన నేపథ్యంలో దాన్ని చూసుకుని అంటే ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇది కూడా రాజకీయంగా కొంత ప్రభావం చూపిస్తుంది. మీరు కూడా చర్చలు జరిపే అవకాశం కొన్ని రోజుల్లో మనం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే రాజశేఖర్, మరొక 4-5 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా ఒకటొకటిగా తీర్చుకుంటూ వస్తుంది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, వాటికి గత 10 రోజుల క్రితమే వాటిని కూడా రెగ్యులేట్ చేసి ఒక విడుదల చేసింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు 4 సంవత్సరాలకు వెళ్ళి తమను రెగ్యులేట్ చేయాలని 3 ఏళ్ల సర్వీస్ కాలం అనంతరం కూడా తమని రెగ్యులేట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తుంది. వారు 15 రోజులు కూడా అన్ని విధులను వదిలేసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ. అయితే ప్రభుత్వం ఒక అడుగు వారి పట్ల నిరంకుశంగా ఉద్యోగాల్లో చేరకపోతే. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరకు వెళ్దాం. అక్కడ చూసుకుంటే కర్ణాటక ఎన్నిక ఏదైతే గెలిచిన తర్వాత మంచి జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అదే పరిస్థితిని కొనసాగించాలి, అలాంటి ఒక రిజల్ట్ని ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్న ఒక పాజిటివిటీని నింపిన నేపథ్యంలో వారు కార్యక్రమాలు షురూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రకాశం హాల్ సమావేశమయ్యారు. దీనికి ప్రధానంగా ఏసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే, మహేష్ కుమార్ గౌడ్, అలాగే అంజన్ కుమార్, విహెచ్, పొన్నాల, సీతక్క తదితరులు కూడా అందరూ సమావేశమైనట్టు తెలుస్తుంది, మనకు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఏంటి, ఎలా వ్యూహాలతో వెళ్ళాలి, ఎన్నికలు సమాయత్తమవుతున్న నేపథ్యంలో దగ్గరున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి విధానాలతో వెళ్ళాలి, ప్రభుత్వ తీరును ఎలా ఎండగట్టాలి, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీకు సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటికే ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే కూడా ఒక సంచలనం సృష్టించింది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక వినూత్న మార్పుకు కూడా ఒక నాంది పలిగిందనే చెప్పొచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక ఎన్నికల ప్రచారం అయితే ఇప్పటికే షురూ చేసిన కాంగ్రెస్ సంబంధించి ఒక విస్తృత స్థాయి ఒక కార్యవర్గ సమావేశం అయితే ఈ రోజు గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో అయితే నిర్వహించడం జరిగింది. అది కూడా రేవంత్ రెడ్డి ఒక అధ్యక్షన అయితే జరిగింది. అయితే దీంట్లో ఏఐసిసి చీఫ్ మణిక్రో ఠాకరే, అలాగే పొన్నాల, అలాగే మాజీ పిసిసి చీఫ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విహెచ్ గారు, అలాగే సీతక్క, ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఇలా చాలా మంది అయితే ఈ యొక్క సమావేశం అయితే హాజరయ్యారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు, అలాగే ఏఐసిసి ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు, వీరందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి రిపీట్ ఎక్కడ కూడా అవ్వాలి, దాని యొక్క కార్యదర్శన ఏదైతే ఉందో కార్యాచరణ తెలంగాణలో కూడా అమలుపరచాలన్నట్టు కూడా ఒక యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు అయితే చెప్తూ అయితే జరిగింది రేవంత్ రెడ్డి.
అలాగే ఒక దేశంలో చూసుకున్నట్లయితే ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అయితే బీజేపీ యొక్క అనుసరిస్తున్న ఒక దాన్ని తీసివేసే విధంగా అయితే ప్రజలందరూ కూడా సమీకరణకు చేసే విధంగా ఒక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో కన్యాకుమారి నుంచే కాశ్మీర్ వరకు కూడా ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా దేశంలో ఒక సమైక్యతను కాపాడేందుకు కూడా ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది కర్ణాటక ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే. అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక మైలురాయిలుగా మిగిలిపోయి ఒక చరిత్ర సృష్టించే విధంగా కర్ణాటక ఫలితాలు చూసుకున్నట్లయితే అదే విధంగా ఇక్కడ కూడా రీప్లేస్ అవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా ఈ యొక్క ముఖ్యం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఈ రెండు అయితే ప్రకటించడం జరిగింది. దీని కొనసాగుకొనగానే రాబోయే రోజుల్లో కూడా ప్రియాంక గాంధీ అయితే పలుసార్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ఉందో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్ని ఆకట్టుకునే విధంగా అయితే ఒక దీనికి కార్యాచరణ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు అడుగువేస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు కర్ణాటక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరోపించిన మాట ఏంటంటే సర్కారు ఒక 40% ఒక కమిషన్ ఒక అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంది. ఆ కారణంగానే ప్రజలైతే బుద్ధి చెప్పారు. ఆ విధంగానే ఎక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ విధంగానే 30% కమిషన్ అవినీతి అయితే ఉందో కేసీఆర్ కూడా ఈ యొక్క తెలంగాణ ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క యూత్ డిక్లరేషన్ ఏదైతే చేశాడో దానికి కొనసాగుతున్న యూత్ ఒక చైతన్యం చేసే విధంగా ఒక స్ఫూర్తి ఇచ్చే విధంగా కూడా ఒక రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తిదాయకంగా ఏవైతే ఉందో ఒక చరిత్ర ఆధారంగా ఒక దానికి సంబంధించి ఒక క్విజ్ అయితే నిర్వహించనున్నారు రేవంత్. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రేపు ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో డిసోజా గారు అయితే రేపు రానున్నారు. దీనికి సంబంధించి ఒక బ్రోచర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీకి సంబంధించి ఏదైతే క్విజ్ కాంపిటీషన్ ఉందో దానికి సంబంధించి బ్రోచర్ రిలీజ్ చేస్తారు. అలాగే రేపు కూడా ఒక మహిళా కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది, దానికి కూడా హాజరవుతారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్టిలో ఒక 150 రోజులు ఉంది. దీనికి సంబంధించి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో చూసినట్లయితే డికే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య కలిసికట్టుగా ఏ విధంగా పోరాడి ఒక తాటి మీదకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో ఆ విధంగా కూడా మనం కూడా ముందుకెళ్ళాలి. ఒక తెలంగాణలో కూడా ఆ విధంగానే ఒక ఫలితాలు ఏవైతే వచ్చినో దానికి మించి ఇంకా ఇక్కడికి రావాలంటూ కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ యొక్క సమావేశంలో. దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే దేశం యువతల్లో కావచ్చు అందరికి తెలంగాణ ప్రజలకు కూడా ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చింది కర్ణాటక ఫలితాలు. ఆ దిశగానే ఇటువైపు కూడా తెలంగాణలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావంటూ కూడా కార్యవర్గం దానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇలాంటి సమావేశాలు ఇంకా రానున్న రోజులు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే రానున్నాయి ఇంకా ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. 150 రోజులు అంటే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఏదైతే ఆ మాట చెప్పుకొని ప్రజల్లో ఓట్లను తీసుకునే అధికారం చేకూర్చుకునే ప్రయత్నంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు గత ఎన్నికల్లో చూసుకుంటే. కానీ ఈసారి జరగకుండా దాన్ని రెక్టిఫై చేసి బలంగా ఆ పదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఉందని కూడా మనకి ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? రైట్ రాజశేఖర్, ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కర్ణాటక ఎన్నికలు అనేది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ ఒక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు విశ్వసించే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే వారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ తరుణంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ నమ్మి కర్ణాటక ప్రజలు అయితే ఓట్లేసి గెలిపించుకునే అది కూడా హామీ ఏర్పడుతుందని చెప్పేసి ఒకవైపు ఒక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఆ నేపథ్యంలో కూడా ఒక అత్యంత భారీ మెజారిటీతో అయితే ఒక 135 స్థానాలకు అయితే కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ సంక్షేమ పథకాలు అన్నట్టు కూడా దానిపై ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొన్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అదే దిశకైతే టీపీసీసీ అదే దిశగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ సంక్షేమ పథకం ఉన్నాయో దానికి ఎక్కడ కూడా రైతు డిక్లరేషన్ ఇప్పటికే చేశారు, తర్వాత యూత్ డిక్లరేషన్ చేసి ఆ దిశలోనే ప్రజలందరినీ కూడా యువతను కూడా అందరినీ తన వైపు లాక్కునే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసినాయి. అలా చేస్తూనే ఒకవైపు ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ని అవినీతి ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే తన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్న కార్యాచరణలో అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క నేతలు అయితే ముందుకు అడుగు వేస్తున్నారు. అలాగే ఒకవైపు ఇప్పుడు కూడా స్పష్టం చేశారు ఒక సమావేశంలో కార్యవర్గ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మాలో ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఎందుకంటే అదొక ఐకమత్యంగా అక్కడ మనం చూసుకుంటే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో కూడా ఒక ఐకమత్యంగానే లోపల ఎన్నున్నా సరే ఐకమత్యంగానే అడుగులు వేయడంతో ఒక అధికారాన్ని ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచగలిగింది. ఎక్కడ కూడా ఆ విధంగానైతే ఈ విధంగా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అయితే రేవంత్ రెడ్డి అయితే ముందుకు అధ్యక్షుని అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నారు. అంటే అలాగే మొన్నగా చూసుకున్నట్లయితే ఒక పార్టీని బలోపేతం చేసే విధంగా
ఎవరైతే పార్టీ నుండి బయటకు వెళ్లారో వాళ్ళు కూడా ఇది కూడా సానుకూలంగా ఒక ప్రజల్లో కూడా వెళ్ళే విధంగా అయితే ఒక స్పందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే దానికి ఒక యుగో అలాంటి ఏమీ లేవు. నేనైతే మహా అయితే నేను కూడా ఒక 10 మెట్లు దిగుతాను. ఎందుకంటే పార్టీ ప్రజల కోసం, ప్రజల లాభం కోసం, ప్రజల క్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.